నేను అడుగుతా, గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని అడగబోతున్నా, గౌరవనీయ నారా లోకేష్ గారిని అడగబోతున్నా, ఇతని పైన ఏం చర్యలు ఉంటాయని అడగబోతున్నా. నేను పార్టీ కోసం పనిచేయలేదా అని అడగబోతున్నా. డాక్టర్ వైఎస్ సునీత గారు పార్టీ కోసం పనిచేయలేదా అని అడగబోతున్నాం. మేము కండువాలు కప్పుకోలేదంతే, మీకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడ్డాం ఫీల్డ్లో. మేము కండువాలు కప్పుకోలేదు. సునీత గారు కూడా చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత తీసుకురావడం కోసం. అవన్నీ మర్చిపోయి ఏదేదో మాట్లాడేశాం. ఇది ఖచ్చితంగా నీలాగా మాట్లాడే వాళ్ళకు ఒక గుణపాఠం కావాలి. నీకు ఇది ఒక పెద్ద గుండెపోటు కావాలి, గుర్తుపెట్టుకో. ప్రజలారా, పెద్దలారా, నేను ఇంతవరకు మాట్లాడిన ఈ మాటలు ఒక అహంభావి, ఒక పొగర్బోతు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు గురించి ఉద్దేశించి మాట్లాడింది. వాస్తవానికి చాలా మంది నాకు సలహా ఇచ్చారు, మీ స్థాయికి వాడి స్థాయికి ఎందుకు సార్ ఇంక వదిలిపెట్టేసేయండి అని. కానీ నీ నాలుక చీరేస్తానంటూ ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్ను అన్నాడు అంటే నాకు తెలుగుదేశం పార్టీ శత్రువా? నాకు కూటమి ప్రభుత్వంలో కూడా దెబ్బలు తప్పవా? అందుకోసమే ఈ వీడియో.